హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాం. చూడండి, మా అన్న ఎద్దుల బండి తయారు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ బండి మీద గడియం సామాన్లు వేసుకొని పోతారు వేరే వాళ్ళ శిల్కాల గడియం కొట్టనికే. అన్న కొడుకు బండి ఎక్కిండు, ఆ గడియం సామాన్లు అన్నీ చదువుతున్నాడు. అన్న బండి కడుతున్నాడు. ఆ బైక్ పైన ఉన్న ఇద్దరు కూడా మా శిల్కాల గడియం కొట్టవా అని అడుగుతున్నారు. కానీ రేపు వస్తానులే మీకు గడియం కొట్టనీకే. ఇప్పుడు పక్కల శిల్కాల కొంచెం దూరంగా పోవాలి, జర బండి కట్టుకొని పోతున్నాం, ఏమనుకోకు, రేపు వచ్చి మీకు కొడతాంలే అని చెప్తున్నాడు మా అన్న. ఆడ పక్కన రుమాలు కట్టుకొని ఉన్నాడు చూడండి, వాళ్ళ ఆయన బాబాయ్. వాళ్ళ శిల్కాలనే గడియం కొట్టనీకే పోతున్నారు. అంటే గడియం సామాన్లు ఎద్దుల మీద మోసుకపోతే లేట్ అవుతుంది అని చెప్పి ఎద్దుల బండి రెడీ చేసుకున్నారు. ఆ బండి మీద సామాన్లు వేసుకొని గడియం సామాన్ వేసుకొని వేరే శిల్కాలకు తీసుకుపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి రైతులకు. ఇప్పుడు పక్కనకి తప్పుకొని మా అన్న వాళ్ళ కొడుకును పంపిస్తాడు. అన్న వెనకాల బండి మీద పోతాడు, బైక్ మీద. రైతులం కదండి, ప్రతిరోజు కష్టమే ఉంటుంది. ఇప్పుడు వానకాలం, విత్తనాలు వేసుకునే కాలం. విత్తనాలు వేసినాము, అయిపోయింది, పత్తిత్తులు నాటిరు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దంతెలు కొడుతున్నారు కదా, అందుకే ప్రతిరోజు కష్టమే ఉంటుంది. పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు గడియం కొడుతూనే ఉండాలి. బండి ఎక్కడంటే అక్కడ తీసుకుపోవాలి, వేరే ఊర్లకు కూడా తీసుకుపోవాలి, గడియం కొట్టాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. రైతులం కదా, పొద్దున్న లేచి ఆ పని చేసుకోకపోతే బతకలేం. ఎందుకంటే సినిమా తీసేటోళ్ళం కాదు కదా. సినిమా తీసేటోళ్ళు అంటే 3 గంటలు కష్టపడి సినిమా తీసినా లక్షలు పైసలు వస్తాయి. కానీ అట్లాంటి వాళ్ళు కూడా మనకు కొంచెం కూడా సపోర్ట్ చేయరు. అందుకే మనం కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి, మనం కష్టమే మనకు కావాలి కాబట్టి, ఆ దేవుడు అనేది మనకి ఇట్లనే రాసి పెట్టిండు. అందుకనే మనం పొద్దున్న లేచి కష్టం చేసుకుంటున్నాం కాబట్టి, మన రైతులం కాబట్టి రైతులకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. దంతే రెడీ చేస్తున్నారు అన్న కొడుకు దంతెకు రెడీ చేస్తున్నారు. ఇప్పుడు దంతే కొడతారు. పత్తి చేను కదా, నిన్ననే కలుపు తీసిరు. పత్తి చేనులా నిన్న కలుపు తీసిరు, ఈరోజు పిండి వేసిరు. వాళ్ళు ముందర పిండి వేసుకుంటూ పోతుంటే వెనక దంతే కొడుతున్నారు. చాలా రోజులే వర్షాలు రాక, ఇంకా ఈరోజు రేపు వర్షాలు వస్తాయి. అందుకని పిండి పక్క అవుతుందని చెప్పి చెట్లు కింద పడతాయి, పత్తి చెట్లు కింద పడతాయని దంతే కొడుతున్నారు. అగో ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఆమె పిండి వేస్తుంది, ఆమె మా అక్కనే. మనలాంటి రైతులు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ సపోర్ట్ చేయండి. కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి కొంతవరకు ఈ వీడియోలు తీసుకుంటాం. అందుకని ఈ వీడియోలకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మా రైతులకు, రైతు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, పశువులు అంటే ప్రాణం అనుకున్న వాళ్ళకి, పశువులు అంటే ఇష్టం ఉండి కూడా పెంచుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, వాటిని చూస్తేనే ఇష్టం పుడుతుంది. అట్లాంటి వాళ్ళు అయినా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్న. కష్టపడితే కొంతవరకు సుఖపడతాం అనుకుంటాం, కానీ దేవుడు అనేది మీకు ఈ కష్టమే సెట్ అవుతుంది, ఇట్లనే బతకాలనేది రాసిపెట్టిండు. సుఖపడే వాళ్ళకి మీరు ఇట్లే సుఖపడండి అన్నట్టు రాసిపెట్టిండు. కానీ మనకి ఈ కష్టమే ఇష్టం. ఎందుకంటే ఈ కష్టాన్ని నమ్ముకున్నందుకు మనం కొంచెం బాగుపడతాం. ఎందుకంటే కష్టం చేసిన డబ్బు ఎప్పటికీ మన సొంతం. మన కష్టం మన పిల్లల గూడంగా వర్తిస్తుంది. అయిపోయింది, పత్తి చేనులు అయితే దంతి అయిపోయింది.
ఈ సామాన్లు ఇడుస్తున్నారు, ఎద్దుల బండి ఇడుస్తున్నారు. ఈ బాబాయ్ వాళ్ళ చిలకల దంతే కొట్టిరు, అయిపోయింది. సామాన్లన్నీ బండి మీద చదురుకున్నారు, ఇంక వెళ్తారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నచ్చితే లైక్